విద్యార్థులను ఉన్నత శిఖరాలలో నిలబెట్టాలి అనే లక్ష్యంతోనే తమ విద్యా సంస్థలు పనిచేస్తూ ఉన్నాయన్నారు ర్యాంక్ రిడ్జ్ ప్రతినిధులు. జేఈఈ మెయిన్స్, జూనియర్ ఇంటర్లో సత్ఫలితాలు సాధించిన విద్యార్థులకు హైదరాబాద్ కేపీహెచ్పీ కాలనీలోని ఓ హోటల్లో సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఎగ్జామ్ ఏదైనా, పరీక్షలు ఎప్పుడు పెట్టినా ఫలితాలలో రారాజు మాత్రం ర్యాంక్ రిడ్జ్ కళాశాల అన్నారు ఆ సంస్థ డైరెక్టర్లు. జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కనీవిని ఎరుగని రీతిలో తమ విద్యార్థులు విజయ దుందుబి మోగించారు అని చెప్పారు. ఆల్ ఇండియా 100 లోపు 18 ర్యాంక్స్ సాధించారని అన్నారు. ఈ ఫలితాలతో తమ సత్తా తెలుగు రాష్ట్రాల్లో తేటతెల్లమైందన్నారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు మా దగ్గర జాయిన్ అయిన లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ అందరూ ఎక్కడో రూరల్ ఏరియాస్ నుంచి అండ్ దెన్ సోషల్ వెల్ఫేర్స్ నుంచి, కొంతమంది ప్రైవేట్ కాలేజ్ నుంచి కూడా వచ్చున్నారు. వాళ్ళకి మినిమం బేసిక్స్ కూడా రాకుండా ఉంటారు. ఇంటర్మీడియట్లో మార్క్స్ వస్తే వాళ్ళకి 900 మార్క్స్ అలా, బట్ కానీ మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు బేసిక్స్ కూడా లేకుండా వస్తారు. అలాంటి పిల్లలకి మేము బేసిక్స్, కాన్సెప్ట్స్, అప్లికేషన్స్ నుంచి అప్ టు జేఈ వాళ్ళకి జేఈ అడ్వాన్స్ లెవెల్, నీట్ వాళ్ళకి నీట్లో వరకు మేము కంప్లీట్గా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసుకుంటా వాళ్ళకి టాప్ ర్యాంక్స్ సాధించి చూపించాము. ఈ ఇయర్ 2025లో కూడా జేఈ మెయిన్స్ టాప్ ర్యాంక్స్ వచ్చినాయి. బిలో 100 18 ర్యాంక్స్, బిలో 1000 25 ర్యాంక్స్, బిలో 2000 వచ్చి 36 ర్యాంక్స్. ఈ టోటల్ క్రెడిట్ గోస్ టు ఫ్యాకల్టీ మెంబర్స్. ఈరోజు మరొకసారి అద్భుతమైన ర్యాంకులతో మంచి సక్సెస్తో మరోసారి మా ర్యాంక్ రిడ్జ్ ఇన్స్టిట్యూషన్స్ని మీ ముందు పెట్టాము. సో ఏదైతే ఈరోజు రిజల్ట్ ఉందో ఆ రిజల్ట్ విషయంలో మా స్టాఫ్కి కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్, అకాడమిక్ స్టాఫ్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్స్. అండ్ పేరెంట్స్, సపోర్టింగ్ పేరెంట్స్ అందరూ సపోర్ట్ చేశారు. సో పేరెంట్స్ అందరికీ వెరీ వెరీ థ్యాంక్ యూ. అండ్ ఈరోజు ఎగ్జామ్ ఏదైనా, పరీక్షలు ఏవైనా, ఫలితాలలో రారాజు మాత్రం మా ర్యాంక్ రిడ్జ్ అని మరోసారి నిరూపితమైంది. సో ఈ సక్సెస్ ఇచ్చినటువంటి స్ఫూర్తితో రేపు మే 4th జరగబోయే నీట్ ఎగ్జామ్లో కానివ్వండి, మే 18th జరగబోయే ఐఐటి ఎగ్జామ్లో కానివ్వండి, ఇదే సక్సెస్ను రిపీట్ చేస్తామని చెప్పేసి మరొకసారి మా పేరెంట్స్ అందరికీ అష్యూరెన్స్ ఇస్తున్నాము ర్యాంక్ రిడ్జ్ తరఫున.